పెందుత్తులు శ్రీరామనవమి పండుగ సందర్భంగా పలు రామాలయాలు ఘనంగా వేడుకలు జరిగాయి. దీనిలో భాగంగా 96వ వార్డు పరిధిలో డిఆర్సీ మాల్ అధినేత దాడి రమణ చిట్టి ఆధ్వర్యంలో సీతారామ ఆలయ కమిటీ సభ్యుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్థానిక భక్తులు స్వామివారి కళ్యాణంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడి రమణ చెట్టి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం జరపడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, కళ్యాణం అనంతరం భారీ అన్న సమారాధన చేపడతామని తెలిపారు. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ స్వామి ఆశీస్సులతోటి అందరూ చల్లగా ఉండాలనేసి, ప్రపంచానికి రాముడంటే దేవుడు అన్నది మనకి గుర్తింపు. ప్రతి గ్రామంలో కూడా రామ పరిపాలన ఉండాలని చెప్పేసి ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది, శ్రీరామనవమి చేస్తారు. అలాగే ఈ రాజ్యకి కూడా ఇక్కడ అభయాంజనేయ స్వామి దేవాలయం స్థాపించాం, తర్వాత గౌరీ పరమేశ్వర దేవాలయం స్థాపించాం. భక్తులు అందరే కోరుకున్నట్టు ప్రతి సంవత్సరం కూడా భారీ ఉత్సవాలు జరుగుతాయి. ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలతో భక్తులందరూ క్షేమంగా ఉండాలనేసి ఈ శ్రీరామనవమి కళ్యాణం ఈవేళ స్టార్ట్ చేయడం జరిగింది. టైం ప్రకారంగా ఇక్కడ అన్నీ కూడా స్వామి ఆశీస్సులతోటి ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ప్రజలు భక్తులు అందరూ కూడా వాళ్ళ కోరుకున్నట్టు ప్రతి కార్యక్రమం కూడా కమిటీ వాళ్ళతో కలుపుకొని ఈ రాజ్యరు ఆ శ్రీరామస్వామి ఆశీస్సులు ఉండాలనేసి కళ్యాణం కలుపుకుంటున్నాం. ఈ కళ్యాణం అయిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామి ఆశీస్సులు కూడా చల్లగా ఉండాలి. ప్రపంచమే శ్రీరామనామంతో మారుమోగుతూ రాముడు వారు పరిపాలనలాగే మంచి పరిపాలన జరుగుతుందని ఆశిస్తూ ఆ స్వామి ఆశీస్సులు అందరికీ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇదే ముఖ్యంగా యువతల వాళ్ళకి భక్తులు అందరికీ కూడా ఉదయించుకున్న సమాచారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.